స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయముదీరయేత్. ఇలా ఆయన జీవితం జరుగుతూ ఉండగా ఆయన జీవితంలో అనుకోని సంఘటనలు జరగడం మొదలైనవి. ఇన్ని సంవత్సరాలుగా ఆయనకి ఏ రోజు ఆయన మనసుకి వివాహం చేసుకోవాలనేటువంటి తలంపు కానీ కోరిక కానీ ఎప్పుడూ కలగలేదు. అసలు అటువైపు ఆయన మనసు కూడా వెళ్ళలేదు. గంగాదేవి జ్ఞాపకాలతోనే ఆయన జీవితం అంతా గడిపేస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తికి అంటే మనసు మనిషిని ఎంతగా ప్రభావితం చేస్తుందనేది శంతనుడు జీవితం చెప్తుంది అనమాట. అంటే మనసుకి ఎప్పుడు ఏది నచ్చుతుందో మనసు ఎప్పుడు దేని మీద మనసు పడుతుందో తెలియని విచిత్రమైనటువంటి పరిస్థితి శంతనుడి జీవితంలో జరిగింది. కొడుకుతో ఆనందంగా జీవిస్తూ ఉన్నటువంటి శంతనుడు అట్లా గంగా తీరంలో అంతా ఆయన నదీ తీరంలో షికారుకి వెళ్ళి చక్కగా నడుస్తూ ఉంటే ఆయనకి సుగంధభరితమైనటువంటి ద్రవ్యాల వాసన వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎంతగా ఆకర్షిస్తుందంటే ఆ ద్రవ్యాలు వచ్చిన వైపు, అంత మంచి సువాసన వచ్చిన వైపు ఆయన అడుగులు తెలియకుండానే వెళ్ళిపోయినాయి. ఆ మంచి వాసన వస్తుంది అని అనుకున్నాడు, ఆ వాసనను ఆస్వాదిస్తున్నాడు. కానీ ఆస్వాదిస్తున్న సమయంలోనే ఆయనకి తెలియకుండానే, ఆయన ప్రమేయం లేకుండానే ఆయన ఖాళీ అడుగులు ఎక్కడి నుంచి అయితే ఆ సుగంధ ద్రవ్యపు వాసనలు వస్తున్నాయో అటువైపు వెళ్ళిపోయింది. అంతా వెళ్ళి అక్కడంతా తిరిగి చూస్తుంటే ఒక స్త్రీమూర్తి దగ్గర నుంచి అంతటి మంచి సువాసనలు వస్తున్నాయి అన్నమాట. వెళ్ళి ఆమెది చూడగానే అపురూప సౌందర్య రాశి, చాలా అందంగా ఉంది ఆమె అందము, దానికి తగ్గట్టుగా ఆమె దగ్గర నుంచి మంచి సువాసనలు రావటం, ఇవన్నీ ఆయనకి చాలా నచ్చి ఆయన ఆమె మీద మనసు పడ్డాడు. ఇన్ని సంవత్సరాలుగా అసలు ఒక స్త్రీని చూడటం కానీ వివాహం చేసుకోవాలనేటువంటి తలంపు కూడా లేనటువంటి శంతనుడు మత్స్యగంధిని చూడగానే ఆయనకి ఆమె మీద ఇష్టం కలిగింది, ఆమెను వివాహం చేసుకోవాలనేటువంటి కోరిక కలిగింది. అంటే పరిస్థితులు కాలం ఎంత విచిత్రంగా ఉంటాయంటే, ఒక పక్క వివాహం చేసుకునేటువంటి వయసున్నటువంటి కుమారుడు ఉన్నాడు, అతనికి వివాహం చేయాలనేటువంటి ఆలోచన లేదు. కానీ ఈమెను చూడంగానే తను వివాహం చేసుకోవాలనేటువంటి ఆలోచన వచ్చింది శంతనుడికి. ఇంకా ఆమె దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకున్నాడు. నేను ఇలా మహారాజుని, నీ అందానికి నేను ఆకర్షితుడయ్యాను, నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని. ఆమె కూడా చెప్పింది, నేను ఇలా మత్స్యగంధి అయినా నువ్వు ఇక్కడ ఇంత సౌందర్య రాశివి, అపురూప సౌందర్య రాశివి, నీవేంటి ఈ పడవలు నడపడం ఏంటి అంటే, ధర్మార్థం కోసం నేను మా నాన్నగారు చెప్పారు, అందుకని నేను పడవలు నడుపుతున్నాను, ఖాళీగా ఇంట్లో కూర్చోలేను కదా, మా నాన్నగారికి సాయం పడాలనే ఉద్దేశంతో నాకు వచ్చిన విద్యని నేను ఈ పడవల ద్వారా ఆయనకి ఆర్థికంగా సహాయపడుతుందని ఆమె చెప్పింది. అంతా విన్నాడు. నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నానంటే వచ్చి మా నాన్నతో మాట్లాడు అని చెప్పింది ఆమె. ఈయన వెంటనే దాసరాజు దగ్గరికి వెళ్ళాడు. నేను నీ కూతుర్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నీకు అంగీకారమేనా అన్నాడు. ఆయన నాకు అంగీకారమే, కానీ నాది ఒక షరతు అన్నాడు. ఏంటది? నేను పెట్టేటువంటి షరతుకి నీవు ఒప్పుకుంటే నా కూతుర్ని నీకు ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. ముందు మీ కోరిక ఏంటో చెప్పండి, ఆ తర్వాత నేను అది తీర్చగలిగినది అయితే నేను తీరుస్తాను అన్నాడు శంతనుడు. ఇక సరేనని ఆయన చెప్పాడు దాసరాజు, నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేయటం నాకు అంగీకారమే, కానీ మీకిద్దరికీ కలిగేటువంటి సంతానమే రాజ్యాన్ని పరిపాలించాలి, తదుపరి మీ తర్వాత రాజు అవ్వాలి, అందుకు మీకు అంగీకారం అయితే నేను మీ ఇద్దరిని వివాహానికి ఒప్పుకుంటాను అన్నాడు. అంటే శంతనుడు, అదెలా కుదురుతుంది? నాకు ముందుగా ఒక కుమారుడు ఉన్నాడు, దేవవ్రతుడు అతని పేరు, అతను యువరాజుగా పట్టాభిషేకం చేయబోతున్నాను ఈరోజో రేపు, రాజ్యాన్ని పాలించేటువంటి అన్ని అర్హతలు అతనికే ఉన్నాయి, అందులోనూ పెద్ద కుమారుడు, అతనిని కాదని నీ కుమార్తెకి కలిగేటువంటి సంతానానికి రాజ్యాభిషేకం చేయటం అనేటువంటిది కుదరని పని, అది కాకుండా మరేదైనా కోరిక ఉంటే కోరుకోండి అన్నాడు. ఈ కోరిక కనుక మీరు అంగీకరిస్తే నేను మీతో వివాహానికి నాకు అంగీకారమే అని చెప్పాడు. శంతనుడు అది మాత్రం కుదరని పని అని చెప్పి వచ్చేసాడు.
రావటం అయితే అక్కడి నుంచి వచ్చేసాడు. కానీ ఆయన ఇంటికి వచ్చి రాజభవనంలో కూర్చునున్న ఆయనకంతా ఆ మత్స్యగంధి సత్యవతి ఆలోచనలే, ఆమె అందమే ఆయనకి ప్రతిక్షణం కనిపిస్తూ ఉందన్నమాట. సెలవు. నమస్కారం.